కనిపిస్తుంది. దీన్ని ఇలాగా మనం చూసుకోవాలి. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కొడితే మనకి ఈ విధంగా వస్తుంది. దాన్ని మనం ఈ పక్కన సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది కదా, అక్కడ పీడిఎఫ్ అని రైట్ సైడ్ ఉన్న దాన్ని నొక్కితే మనకి ఏ విధంగా సేవ్ చేసుకోవాలని వస్తుంది. అక్కడ మనం ఏదన్నా పేరు మార్చుకొని వేసుకోవచ్చు, లేదంటే యాజ్ యూజువల్గా మనం అలా సేవ్ చేసుకుంటే అది మెమరీ మన ఏదైతే ఫైల్ మేనేజర్ ఉందో